పరిశుద్ధమైన బలను మనం సమీపించబోయే ముందుగా దేవుని వాక్యంలో నుంచి మరి కొన్ని మాటలు మనం చదువుకుంటాం. అన్ని మాటలు చదవం కానీ కొన్ని మాటలే మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనందరం కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అదేవిధంగా అదే అధ్యాయం ప్రియులరా, మరి 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, 16వ వచనం కూడా చదువుదాం. 15-16 కూడా. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. హల్లెలూయా. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. ఈ యొక్క 2-3 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా చిట్ట చివరి సమయంలో ఉండేటువంటి 7 సంఘ పరిస్థితులను గురించి ప్రభు ఆత్మ ద్వారా హెచ్చరిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు అతి సమీపంగా ఉన్న సమయంలో 7 రకాలైన సంఘ పరిస్థితులు ఉంటాయంట. 7 కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్ విల్ బి దేర్. ఆ సిచ్యువేషన్స్ను గురించి 7 సంఘాల పేర్లు ఇచ్చి ఇలా 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 ఉన్నారు అని ప్రభు హెచ్చరించటం, మారు మనస్సు పొందుకోమని చెప్పటం తెలియపరచబడతా ఉంది. ప్రియులరా, మారు మనస్సు ఎవరికండి? మారు మనస్సు ఎవరికి? మామూలుగా రక్షణ లేనటువంటి వారి. కానీ ఇక్కడ సంఘాలతో, అంటే విశ్వాసులతో, సంఘంలో కూర్చొని ఆరాధన చేసేటువంటి వాళ్ళతో ప్రభు యొక్క మాటలు ఏమైనా వస్తున్నాయో తెలుసండి. నీవు మారు మనస్సు పొందితేనే కానీ, 2వ అధ్యాయం 5వ వచనం చివరిలో ఉంటుందన్నమాట. నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేకపోతే నీ దగ్గరికి వచ్చేసి నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. అర్థమైందమ్మా? 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా నీవు మారు మనస్సు పొందితేనే. కాబట్టి ఇక్కడున్నటువంటి 7 సంఘాలతో ఆత్మదేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటల్ని శ్రద్ధగా ఆలకించి ఏ పరిస్థితి మన జీవితాల్లో ఉన్నదో అది ప్రభు హెచ్చరించి తెలియపరిచినప్పుడు ఆ పరిస్థితిని, ఆ స్థితిని మన జీవితాల్లో మరి ఉన్నదేమో పరిశీలన చేసుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. లేకపోతే వచ్చే పర్యవసానాలు ఏంటో ఉన్నాయి ప్రియులారా. ఏమేమి మనం పొందుకోలేమో కూడా ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో తెలియపరచబడుతూ ఉంది. కనుక ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియులారా, మొట్టమొదటిగా ఎఫెసు సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు.
ఎఫెసు సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారు చూడండి. 2వ వచనం నుంచి గమనిస్తే, నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ప్రియులారా, ఎఫెసు సంఘ పరిస్థితులు ఇక్కడ గమనిస్తున్నట్లయితే ప్రభువు తెలియపరుస్తున్నాడు, మన క్రియలు బాగున్నాయంట. ఈ రోజున మన ముందు ఈ విషయాలు ఎందుకు తీసుకొచ్చాడో గమనిస్తాం. మన క్రియలు, మన కష్టం, మన సహనం ప్రభువుకు బాగా తెలుసు. నీ సొంత వాళ్ళు గమనించలేకపోతున్నారేమో, కానీ ప్రభువుకు బాగా తెలుసంట. అంతేకాదు, నువ్వు దుష్టుల్ని సహించలేవని కూడా దేవుడికి తెలుసంట. ఎవరైతే నిజమైనటువంటి దేవుని భక్తులు లేకపోతే దైవజనులు కాదో నీకు బాగా తెలుసు అంటున్నాడు. అపోస్తలులు కాకే మరి అపోస్తలులను చెప్పుకునే వాళ్ళని నువ్వు పరీక్షించేటువంటి శక్తి సామర్థ్యం నీకుంది. అబద్ధీకులు ఎవరో నువ్వు కనుక్కుంటున్నావు. సహనం ఉంది నీకు. యేసయ్య నామం నిమిత్తమై భారం భరించి అలసిపోలేదు. చాలా శ్రమ పడుతున్నావు దేవుని కోసమై. మంచిదే, ఇవన్నీ నేను ఎరుగుతున్నా అంటున్నాడు ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈ రోజున నా స్థితిగతి కూడా, అయ్యో దేవుని కోసం నేను అది ఇస్తున్నా, నేను ఆ పని చేశా, ఈ పని చేశా, మరి అంతేకాకుండా సహనం కలిగి ఉన్నా, మరి ఈ సేవ చేస్తున్నా, ఆ సేవ చేస్తున్నా, దేవుని కోసమై నిలవబడుతున్నా, అబద్ధ బోధనల్ని నేను తిరస్కరిస్తున్నా, దేవుని కోసం ఒక మరి స్టాండ్ తీసుకొని నిలవబడున్నా అని నేను మనందరం కూడా అనుకుంటున్నామేమో. మంచిదే, ఈ మంచి గుణాలన్నీ మనలో ఉన్నాయి. దేవుడు, ఆత్మదేవుడు ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ని తెలియపరుస్తూ ఒక నెగిటివ్ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. ప్రియులారా, అదేంటో మనం గమనించినట్లయితే చూడండి, 4వ వచనం, ప్రకటన 2:4. అయినను అంటే నీ దగ్గర ఏమేమైతే నువ్వు మంచోడువని, మంచిదానివని, మంచి గుణం ఉందని, అందరికంటే మంచోడి, మిగిలిన వాళ్ళందరూ పాపులు, దుర్మార్గులు. ఏమండి, కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం అన్నమాట, అదిగో పలానా దైవజనుడి కంటే, మా పాస్టర్ గారి కంటే నేను పరిశుద్ధుడిని, పవిత్రుడిని, పక్కనే ఉన్నటువంటి విశ్వాస కంటే నేను మంచోడిని, ఏమండి మిగిలినటువంటి వాళ్ళందరికంటే చాలా మంచోడిని, చాలా నీతిమంతుడిని, నీతిపరుడిని, నీతిపరురాల్ని అని ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. మంచిదే, బాగానే ఉంది. ప్రభు అంటున్నాడు, కరెక్టే, నీలో చాలా ఉన్నాయి మంచి గుణాలు. అయితే ఒక ఆబ్లిగేషన్ ఉందంట, ఒక మిస్టేక్ ఉందంట, ఒక తప్పు ఉందంట. ఆ తప్పుని ఎత్తి చూపిస్తున్నాడు. ప్రియులారా, ఆ తప్పుని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట నీకున్న ప్రేమ ఎవరి మీదండి? ఎవరి మీదమ్మా? దేవుని మీద ఉన్న ప్రేమ. దేవుని మీద ఉన్న ప్రేమ ఉంటే నువ్వు మందిరానికి ఎన్నింటికి వస్తావు? 11 గంటలకు వస్తావా? ఏమ్మా, తినటానికి మాత్రం టైంకి తింటావా? ఏది ప్రేమ? ఏది నీకు దేవుడికి? దేవుని మీద ప్రేమ. దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని కోసం బ్రతుకుతావు. వింటున్నారా? వాక్యం వింటున్నారా? ఆడుకుంటున్నారా? వాక్యం వింటున్నారా? ఇటు చూడండి, అందరు ఇటు చూడండి, కళ్ళు అప్పగిచ్చి నా వైపు చూడండి. బాబు షబీర్, ఇటు చూడు. దేవుని మీద ప్రేమ ఉంటే ఏం చేస్తావు? దేవుని కోసం సమయం ఇస్తావు, దేవుని మాటలు చదువుతావు, దేవునికి భయపడతావు, దేవునికి భయపడి నోరును కట్టేసుకుంటావు, దేవునికి భయపడి కళ్ళను మూసేసుకుంటావు, దేవునికి భయపడి చెవులు మూసేసుకుంటావు, దేవునికి భయపడి పరిగెత్తావు. పాపాన్ని చూచి పాపానికి భయపడి యోసేపు ఏం చేశాడండి? పారిపోయాడు. పాపం చేయడానికి పరిగెత్తట్లా. ప్రియులారా, మొదట యేసు ప్రభు నమ్మిన కొత్తలో ఎంత భయపడ్డావు, ఎంత దుఃఖం ఉంది, ఎంత వేదన ఉంది తప్పు చేస్తే. వెంటనే మొదట్లో నీకున్న ప్రేమ మందిరం పట్ల ఉందా? మొదట్లో నీకున్న ప్రేమ వాక్యం పట్ల ఉందా? మొదట్లో నీకున్న ప్రేమ మనుషుల పట్ల ఉందా? ప్రియులారా, ప్రభువు ఈ యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. మొదట నీకు ప్రేమ ఉండింది, మొదట లేక కాదు. నువ్వు యేసు ప్రభు నమ్మిన కొత్తలో, బాప్తిసం తీసుకున్న కొత్తలో, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి కొత్తలో నీకు దేవుని మీద అమితమైన ప్రేమ ఉంది. దేవుని కోసం నువ్వేమైనా చేయడానికి సిద్ధపడ్డావు. దేవుని కోసం అనేక పాపకార్యాలను చంపుకోవడానికి సిద్ధపడ్డావు. ఏమండి, అనేకం నువ్వు వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డావు.
ఈ రోజునేమైంది? ఆ ప్రేమ, మొదటున్న ప్రేమ అంట నువ్వు వదిలేసావు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని తెలియపరుస్తున్నాను. నువ్వు వదిలిపెట్టేసావు ప్రేమను. టీవీ మీద ప్రేమ ఉంది, మొబైల్ మీద ప్రేమ ఉంది, డబ్బు సంపాదన మీద ప్రేమ ఉంది, ఇంటి మీద ప్రేమ ఉంది, భార్య మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ, ఏమండి ఉద్యోగం మీద ప్రేమ ఉంది, భవిష్యత్తు మీద ప్రేమ ఉంది, నీ మీద నీకు కూడా చాలా ప్రేమ ఉంది. నిన్నెవరైనా ఒక మాట అంటే నువ్వు ఒప్పుకో, నువ్వు మాత్రం అందరిని ఏదో ఒకటి అంటావు 10 మాటలు. చాలామందిని గమనించలేదు, గమనించండి అమ్మా. మనం మాత్రం నోరు బారేసుకుంటాం. మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకో మొహం మార్చుకుంటాం. మొదట్లో యేసుప్రభు నమ్మిన కొత్తలో ఇవన్నీ నీకు లేవు, వదిలేసావు. దేవుని మీదే ప్రేమను పెట్టుకున్నావు, దేవునికే మొదటి స్థానం ఇచ్చావు. ఆయన్ని ప్రేమిస్తే ఆయనకు మొదటి స్థానం ఇస్తావు. ఈరోజు నీ జీవితంలో మొదటి స్థానం ఏంటి? మొదటి స్థానం నుంచి యేసయ్య పడిపోయాడు. యేసయ్య నీ జీవితంలో ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నాడా, 3వ స్థానంలో ఉన్నాడా, లేకపోతే అట్టడుగు స్థాయిలో 100వ స్థానంలో ఉన్నాడా? నాకు యేసయ్య ఫస్ట్ అంటున్నావా, అబద్ధాలు ఫస్ట్ అంటున్నావా? యేసయ్య ఫస్ట్ అంటున్నావా, అక్రమ సంపాదన ఫస్ట్ అంటున్నావా? ప్రియులారా, ఎఫెసు సంఘంతో ప్రభు యొక్క ఆత్మ మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ నా జీవితాలు ఎలా ఉన్నాయి? హౌ ఈజ్ యువర్ లవ్ టువర్డ్స్ జీసస్? యేసయ్య పట్ల నీ ప్రేమ ఎలా ఉంది? యేసయ్య పట్ల నీ ప్రేమ ఉంటే నీ జీవితం సిస్టమేటిక్గా ఉంటుంది, భయపడతావు. యేసయ్య పట్ల నీకు ప్రేమ ఉంటే యేసయ్య పని చేస్తావు. అదండి సీమోను పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3 సార్లు ఏం చెప్పాడమ్మా? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా యేసయ్యను ప్రేమించి మందిరానికి వస్తున్నావా? నిజంగా యేసయ్యను ప్రేమించి వాక్యాన్ని చదువుతున్నావా? నిజంగా యేసయ్యను ప్రేమించి యేసయ్యను వెంబడిస్తున్నావా? నిజంగా యేసయ్యను ప్రేమిస్తే ప్రియులారా ఏం చేస్తావంట? గొర్రెల విషయమే జాగ్రత్త కలిగి ఉంటావు. మందిరానికి వస్తున్నటువంటి వారి పట్ల జాగ్రత్త కలిగి ఉంటావు తప్ప మందిరానికి వచ్చేటువంటి వాళ్ళని చెదరగొట్టే పని చేయవు. వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, వారిని ఆదరిస్తావు, సహకరిస్తావు. ఇంకా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెల్ని ఈ దొడ్డిలోకి తీసుకొచ్చేటట్టుగా యేసయ్య వంటి మనసు కలిగి నువ్వు పనిచేస్తావు. యేసయ్య ఒకటే చెప్తున్నాడు పేతురుతో, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? మొదట నన్ను ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఎందుకు ఆ మాట అడుగుతున్నాడు? మొదట్లో యేసయ్యను ప్రేమించినప్పుడు యేసయ్యకు మొదటి స్థానం ఇచ్చి వలలు వదిలేశాడు, వృత్తిని వదిలేశాడు, ఆ పనులన్నీ వదిలేశాడు, దేవుని కోసం ముందుకు వచ్చేసాడండి. మరి ఈరోజు ఏమైంది? యేసు ప్రభువారు కలువరి సిలువలో చనిపోతే ఇక అయిపోయింది, మొత్తం సమాప్తం అయిపోయింది. ఇంక ఈయన తిరిగి లేచే పనే కష్టం. ఆయన చెప్పిన మాట కూడా మర్చిపోయారు. అంతా ముందంతా కూడా చీకటి కనిపిస్తూ ఉంది వాళ్ళకి. ఇంకేం లేదు, మన లైఫ్ అయిపోయింది. యేసయ్య ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు అన్నీ జరిగినాయి, ఆయనతో పాటు తిరిగాం, బాగుంది. ఇప్పుడు యేసయ్య చనిపోయాడు, ఇంకేందని చెప్పేసి ఏం చేశారమ్మా? మళ్ళా చేపలు పట్టడానికి పోయాడు, తనతో పాటు కొంతమందిని కూడా తీసుకొని వెళ్ళారు. ఆ పరిస్థితిలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసయ్య వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ రోజున యేసయ్యను ప్రేమించి ఏ పాపాన్ని అయితే వదిలిపెట్టేసావో ఆ పాపాన్ని దగ్గర చేర్చుకున్నావా? యేసయ్యను నువ్వు ప్రేమించి పాపాన్ని వదిలేసావో ఈ రోజున యేసయ్యను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ పాపాన్ని పట్టుకొని ఉన్నావా? లోకస్తుడుగా లోకస్తురాలుగా తిరుగుతూ ఉన్నావా? లోక సంబంధమైన మాటలు నీ జీవితంలో ఉన్నాయా? ఒక్కసారి గమనిద్దామా ప్రియులరా, గమనిద్దామా. మొదట్లో యేసయ్య అంటే ప్రేమ ఉంది. ఆదివారం ఆరాధన అంటే ఆదివారం ఇంకే పని ఉన్నప్పటికీ కూడా ప్రక్కన పెట్టి వచ్చేసావు. ఏ పని అయినా కానీ అదొక పెద్ద మ్యారేజ్ అయినా కావచ్చు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయినా కావచ్చు, హాస్పిటల్లో ఎవరైనా ఉన్నప్పటికీ కూడా అన్నీ అడ్జస్ట్ చేసుకొని పరిగెత్తుకొని వచ్చావు. నీకు అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి, దాన్ని కూడా వదులుకొని వచ్చావు దేవుని కోసం. దేవుని ప్రేమించావు కాబట్టి అన్నిటినీ చేసావు. ఈ రోజున దేవుని పట్ల ప్రేమ ఏమైపోయింది? ఏమండి, ఈ రోజున దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ వదిలేసేవేమో ప్రభు అడుగుతున్నాడు.
ఏమంటున్నాడు తెలుసండి? 5వ వచనంలో 2వ అధ్యాయం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో. ప్రేమ తగ్గిపోవడానికి, వదిలివేయడానికి గల కారణం ఏంటంటే నువ్వు పడిపోయావు. ముందు దేవుని మార్గంలో నుంచి, దేవుని వాక్యంలో నుంచి, దేవుని యొక్క స్థితిలో నుంచి నువ్వు పక్కకు పడిపోయావు, లోకంలో పడిపోయావు. ఈరోజు నీకేదైనా సమస్య వస్తే దేవుడు కనపట్లా, లోకం కనపడుతుంది. ఈరోజు నీకేదైనా ఇబ్బంది వస్తే ఎవరి వైపు చూస్తున్నావు నువ్వు? దేవుని బిడ్డలు దేవుని వైపు చూస్తారు, లోకస్తులు లోకం వైపు చూస్తారు, సాతాను సంబంధులు సాతానుడి వైపు చూస్తారు. దేవుని బిడ్డలు దేవుని ఆశ్రయిస్తారు, లోకస్తులు లోకాన్ని ఆశ్రయిస్తారు, లోక సంబంధమైన విధి విధానాలను ఆశ్రయిస్తారు. ఒకవేళ ప్రియులరా నీ జీవితంలో దేవుణ్ణి ఎలా మొదట ప్రేమించావో అలా నువ్వు ప్రేమించలేకపోతున్నావేమో. నువ్వు ప్రేమిస్తే భరిస్తావు, ప్రేమిస్తే నిలబడతావు, ప్రేమిస్తే ప్రియులరా నీకు లాభం అనుకున్నటువంటి వాటిని కూడా వదిలేస్తావు. ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటన్నిటినీ పౌలు గారు ఏమంటున్నాడమ్మా? సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఏది లాభమో దాన్ని పెంటగా ఎంచుకుంటున్నానంట, క్రీస్తు ప్రభు నిమిత్తమై. దట్ ఈస్ ద లవ్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఈరోజు నీకుందా ప్రేమ? నన్నెవరు ఏమన్నప్పటికీ కూడా దేవుని పట్ల ప్రేమ ఉంది కనుక వాటి అన్నిటిని నేను వదిలేస్తున్నానయ్యా అని చెప్పగలవా? ప్రియులరా, ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోమని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రభు హెచ్చరిస్తున్నాడు, నా మాటలు కాదు ప్రియులరా. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియ, ఏ ప్రేమతో అయితే దేవుణ్ణి ప్రేమించావో, ఏ ప్రేమతో అయితే దేవుణ్ణి పట్టుకున్నావో, దేవుణ్ణి మరలా ప్రేమించు. లేకపోతే ఏమవుతుందో తెలుసా ప్రియులరా? చూడండి ప్రియులరా, ఏంటంట 7వ వచనాన్ని గమనిస్తున్నట్లయితే, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును. ఒకవేళ ఈ పని చేయకపోతే, ఏ స్థితిలో పడ్డామో ఆ స్థితిలో మనం సెటరైట్ చేసుకోకపోతే ఏమవుద్ది ప్రియులరా? దేవుని సన్నిధిలో ఉండం, పరదేశంలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలాలు మనకి అందవు. ఈరోజున మారు మనసు పొందుదామా? మనస్సును మార్చుకుందామా? లోకం మీదకి వెళ్ళిపోయిన స్థితి, యేసయ్య మీద నుంచి లోకం మీదకి వెళ్ళిందేమో, వాక్యం మీద నుంచి లోకపు మాటల మీదకి వ్యామోహం వచ్చేసిందేమో నీకు. ఒకసారి పరిశీలన చేసుకొని నిన్ను నువ్వు ప్రభువుకి అప్పచెప్పుకుంటావా? రెండవ ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, చూడండి, పెర్గము సంఘంతో ఆత్మదేవుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. మీరంతా బాగానే ఉన్నారంటున్నాడు. 13వ వచనంలో చూడండి ప్రియులారా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసము విసర్జింపలేదనియూ ఎరుగుదును. ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయంటండి. వాళ్ళ మధ్యలో హతసాక్షి అయినటువంటి వ్యక్తి ఉంటే భయపడక బెదరక విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా స్థిరంగా నిలబడినటువంటి సంఘం అంట పెర్గము సంఘం. అట్లాంటి విశ్వాసంలో ఒకవేళ ఈ రోజున నీవు నేను మనందరం ఉన్నామేమో. అయితే చూడండి ప్రియులరా, 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా చూడండి ఏమి రాయబడిందో, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు. అనగా నీ జీవితంలో ఉన్నాయి, సంఘములో ఉన్నాయి అని ప్రభువారు తెలియపరుస్తున్నాడు. ఏమున్నాయంటండి? విగ్రహాలకు బలిచ్చినటువంటి వాటిని తింటున్నావంట. అంటే అర్థం ఏంటండి ప్రియులారా? విగ్రహం దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో, దేన్నైతే ఎక్కువగా నువ్వు ధ్యాస పెడుతున్నావో, వాటిని అనుభవించటానికి ఇష్టపడుతున్నటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయేమో గమనించు. విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని
నీవు తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు అనేటువంటి ఒక ఆబ్లిగేషన్, ఒక మిస్టేక్ని ప్రభు ఎత్తి చూపిస్తున్నాడు. ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? నీది కాని దాని మీద నువ్వు వ్యామోహపడుతున్నావు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకుంటున్నావు, అపవిత్రమైనటువంటి వాటిని నీవు తీసుకోవడానికి, భుజించడానికి, నీ ఇంట్లో పెట్టుకోవడానికి ఆశపడుతున్నావేమో. అపవిత్రమైంది అది. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. మరొక విషయం ఏంటంటే 14వ వచనంలో జారత్వము చేయునట్లును. జారత్వం చేయటం ప్రియులారా, జారత్వాలు, వ్యభిచారం అనంటే పెండ్లి అయినటువంటి వారితో అక్రమ సంబంధం, పెండ్లి కాని వారితో మరి పాడు కార్యాన్ని, ఘోర కార్యాలను జారత్వం అని బైబిల్ బోధిస్తూ ఉంది. జారత్వం జరిగిస్తున్నావేమో. ప్రియమైన వాళ్ళరా, నీ చూపుల ద్వారా, నీ మాటల ద్వారా వయసు పెరుగుతుంది, ఏమాత్రం మార్పు లేదు. అందుకనే తిమోతికి పత్రికను రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాటను మాట్లాడుతున్నాడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించినట్లయితే, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి ఎలాంటి విశ్వాసం తెలుసా? చాలా స్ట్రాంగ్ అన్నమాట విశ్వాసంలో. అట్టి విశ్వాసి. మరి పౌలు గారి తర్వాత ఎఫెసు సంఘాన్ని నడిపించినటువంటి వ్యక్తి, సంఘ కాపరి తిమోతి. అట్టి వ్యక్తితో అనేక విషయాలు తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు. తిమోతి, నీవు యవ్వనేచ్ఛలు ఉన్నాయి నీలో, వాటి నుండి పారిపో. యవ్వనేచ్ఛలు లేవని కాదు, ఉంటాయి. ఏమండి, వాటి నుంచి మనం ఏం చేయాలంట? యవ్వనేచ్ఛల వెంట వెళ్ళటం కాదు, యవ్వనేచ్ఛలను విడిచి పారిపోవాలి ప్రియులారా. యవ్వనేచ్ఛలకు నుండి పారిపొమ్ము. అందుకే అక్కడ మూల భాషలో ఏముందమ్మా? కింద ఫుట్నోట్లు ఏమి రాయబడి ఉంది? విడిచి పారిపోవాలి. పట్టుకొని పారిపోవటం కాదు. చాలామంది ఆ పాపాన్ని పట్టుకొని నువ్వు పారిపోతే ఆ పాపం నీ దగ్గరే ఉంటుంది. పాపాన్ని వదలాల. కాబట్టి ప్రియులరా, ఇక్కడ పెరుగెము సంఘంతో ఆత్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? ఏంటంట? విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని భుజించేటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఏంటంట? మీరు జారత్వాలు జరిగించే వారిని కూడా మీలో పెట్టుకొని ఉన్నారు. జారత్వాలు జరిగించేవారు ఉన్నారంట. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఈ శరీరం దేవుని ఆలయం. పాప మాట్లాడబాకండి. శరీరం దేవుని ఆలయం. ఇది ప్రభువు నిమిత్తమే తప్ప ఏమి నిమిత్తం కాదంట? ప్రభువు నిమిత్తమే కానీ జారత్వము నిమిత్తం కాదని ప్రియులారా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారి ద్వారా ప్రభువు తెలియపరుస్తున్నాడు. కనుక మరి జారత్వం చేసే విధంగా నీ జీవితం ఉందేమో. దేవునికి ఇవ్వాల్సిన టైంని నువ్వు దేవునికి కాకుండా వేరే దానికి ఇస్తున్నావేమో, వేరే దాంట్లో సంతోషిస్తున్నావేమో. ప్రియులారా, గమనించండి. జారత్వాలు. ఈ రోజున మన పురుషుడు యేసు ప్రభు వారండి. మనందరికీ, యేసు ప్రభు నమ్మిన వారందరికీ భర్త ఎవరమ్మా? యేసు ప్రభు వారు. ఎరిగినటువంటి భర్తను విడిచి పరాయి పురుషులతో ఉండేవారిని ఏమంటారండి? వ్యభిచారులు అంటారు. ఏమండి, ఎవరి కోసమైతే నీవు నేను ఏర్పాటు చేయబడ్డామో, పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఎంగేజ్మెంట్ అయ్యింది, యేసయ్యతో పెండ్లి జరగబోతా ఉంది. నీవు నేను పరిశుద్ధమైన కన్యకగా మనం ఉన్నాం. ఇప్పుడు కన్యకగా ఉన్నటువంటి నీవు ఏమండి, దేవుణ్ణి బట్టి ఆత్మీయంగా కన్యకగా ఉన్నటువంటి నీవు, నీ పురుషుడు, నీ పెండ్లి కుమారుడు యేసయ్యే. ఆయన నీతో నా కోసం రాబోతున్నాడు, పెళ్లి చేసుకుంటాడు ఆయన. ఈ రోజున
కన్యకగా ఉండాల్సిన నీవు పరాయి పురుషులతో జారత్వం చేస్తున్నావా? అనగా యేసయ్యను వాక్యాన్ని వదిలి చెడు బ్రతుకుని ఆస్వాదిస్తున్నావా? అబద్ధాలను ఆస్వాదిస్తున్నావా? ఏమండి, దేవునికి వ్యతిరేకమైన పనుల్లో నీవు పాలు పంపులు పొందుకుంటున్నావా? ప్రభువారు హెచ్చరిస్తున్నాడు, జారత్వము చేయనట్లును అట్లాంటి వారు ఉన్నారంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటమ్మా, 14వ వచనంలో ఇశ్రాయేలీలకు ఊరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారంటున్నాడు. ఏమండి, బాలాకు నేర్పించాడు. ఎవరికి? బిలాముకి. బిలాం ఎవరో తెలుసా? దేవుని ప్రవక్త, ఇశ్రాయేలీలకు ప్రవక్త. అట్టి ప్రవక్తతో బాలాకు రాజు ఏం చేశాడు తెలుసండి? ఏమండి, బాలాకు రాజు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీలను నువ్వు వెళ్ళి శపించు అని అన్నాడు. ఇశ్రాయేలీల్ని శపించానంటే ఈయన అన్నాడు, అది ఎట్లా శపిస్తాను నేను, వాళ్ళు ఆశీర్వదింపబడిన గుంపు కదా అన్నాడు. సంఖ్యాకాండంలో గమనిస్తే ఒకసారి చూసాం మనం. అప్పుడు ఆయన మళ్ళా ప్రేరేపించి మనుషులను పంపిస్తాడు. ప్రియులరా, అప్పుడేమన్నా అంటే సరే నేను ఒక పని చేస్తాను, దేవుడిని అడిగి చెప్తాలే అంటాడు అని ప్రార్థన చేస్తాడు. ఈయనకి తెలుసు వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు, మళ్ళీ దేవుడిని అడగటం ఏందండి? ప్రియులరా, నిజంగా గమనిస్తూ ఉన్నట్లయితే అతని మనస్సులో ఆశ ఉంది. బాలాకు చూపించినటువంటి ధనానికి ఆశించి ఏమండి బిలాము మభ్యపడ్డాడు. దేవుడిచ్చే ధనం కంటే బాలాకిచ్చే నగలో నాణ్యాల మీద ధ్యాస పెట్టుకున్నాడు. దేవుడిచ్చే గుర్తింపు కంటే బాలాకిచ్చే గుర్తింపు పట్ల ధ్యాస పెట్టాడు. పైకి మాత్రం నటన. ఏమండి, పైకి మాత్రం ఏం చేశాడండి? నటించాడు. ప్రియులారా, నిజంగా గమనిస్తూ ఉన్నట్లయితే ఈ రోజున చాలామంది కూడా పైకి భక్తి గలవారుగా ఉండి లోపల మాత్రం దేవునికి శత్రువులుగా ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పైకి ప్రేమించేవారుగా ఉండి వెనక కుట్రలు పన్నేటువంటి వారు బోల్డ్ మంది ఉన్నారు. ఎక్కడో లేరండి, సంఘాల్లోనే ఉంటున్నారు. అవిశ్వాసుల గురించి నేను మాట్లాడట్లా, విశ్వాసుల గురించే మాట్లాడుతూ ఉన్నాం. ప్రియులారా, ఏది సత్యమో దాన్ని అనుసరించడానికి ఇష్టపడట్లా, ఏది వాక్యానికి సంబంధించిందో వాక్యాన్ని బట్టి నడుచుకునే వాళ్ళని ఇష్టపడట్లా. వాక్యానికి విరుద్ధమైన వాళ్ళు, ఏమండి లోకస్తులుగా తిరిగేవాళ్ళు, భయం భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళ మనకు మాదిరి? ఏమండి, మన కోసం టైం ఇస్తూ, మన కోసం ప్రార్థిస్తూ, మన కోసం ఎంక్వైరీ చేస్తూ, వాకపు చేస్తూ, మన కోసం కష్టపడి ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి మోకరించి ప్రభు ఇచ్చే సందేశాలు తీసుకొని వచ్చి చెప్పేటువంటి దైవ సేవకులు, దైవజనుల యొక్క మాటలు మాత్రం మనం వినట్లేదు. వాళ్ళని ప్రేమించట్లా, వాళ్ళని ఆదరించట్లా, వాళ్ళని గౌరవించట్లేదు. కానీ వాళ్ళ పరువు తీయటానికి కూడా ఇష్టపడేటువంటి విశ్వాసులు సంఘాల్లో బయలుదేరారు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ మనుషులకు విరుద్ధంగా మనం ఏదైనా పని చేస్తే మరి ఓకే, కానీ దేవుని సంఘానికి విరుద్ధమైన పనులు చేస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రియ విశ్వాసులారా. ఒకవేళ నికోలాయితులు ఇక్కడ బిలాము బోధలు ఉన్నాయేమని అడుగుతున్నాడు ప్రభువారు. బిలాము బోధ పైకి విశ్వాసే, లోపల నటన. పైకి ప్రేమే, లోపల కపటం. పైకి వందనాలు, లోపల ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చంపేద్దాం అనేటువంటి పరిస్థితులు బిలాము బోధకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియులారా, ఈరోజున నీ జీవితం ఎలా ఉంది? విశ్వాసుల ముందు విశ్వాసిగా, మిగిలిన టైంలో అవిశ్వాసిగా ఉంటున్నావా? 24 గంటలు మనుషులు చూడట్లా, నిన్ను దేవుడు చూస్తున్నాడు కదా. దేవుడికి భయపడుతున్నావా? దేవుడు వచ్చి మరి నిన్ను ఆయా సమయాల్లో వచ్చి నిన్ను సంధించి నిన్ను అడిగితే ఆయనకేం సమాధానం చెప్తావు నువ్వు? బిలాము బోధ నాలో లేదులే అని అనుకుంటున్నావా? బిలాము బోధను అనుసరించే పద్ధతులు నీ జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నావేమో. ఈ రోజున ప్రభు అడుగుతున్నాడు, బాలాకు మాటలు విని బాలాకు నేర్పిన బిలాము బోధ అంట ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని. ఇశ్రాయేలీలు అంటే ఎవరండి? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తారండి? సాతానుడు పనిచేస్తాడు.
మరి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనులు చేసేటువంటి వారికి ఆ పనులు చేస్తున్నారంటే అర్థం ఏంటి? సాతానుడు అనుచరులు వాళ్ళు. ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. ఒకవేళ నువ్వు తెలుసు తెలియకో ఈ తప్పుడు పని చేస్తూ బిలాము బోధన అనుసరిస్తున్నావేమో, తస్మాత్ జాగ్రత్త అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు, నీలో ఉన్నారు అంటున్నాడు 14 వచ్చిన చివరిలో. బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అంటున్నాడు. ప్రియులారా చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన చదవండి అమ్మ ఎవరైనా. 2 పేతురు 2:15. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. 16 వచనం చూడండి, ఆ బిలాము ఏం చేశాడు? ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టాడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టాడు, దేవుడు చెప్పిన మాటను విడిచిపెట్టాడు, మనసులో ఆశించాడు, వ్యర్థమైన దాన్ని ఆశించాడు. ప్రియులారా, బాలాకు నేర్పించిన మాటలకు తలొగ్గాడు. నీ చుట్టూ ఉండేటువంటి అన్యులు నీకు నేర్పిస్తున్నారేమో. నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళ మాటలు వింటావా? దేవుడి మాట వింటావా? దైవజనుడి మాట వింటావా? లోకస్తుల మాట వింటావా? నీకోసం ప్రార్థన చేసి దేవుడిచ్చే మాటను చెప్పేటువంటి మాటలు కావాలా, లేకపోతే నీకు నచ్చిన మాటల ప్రకారం నువ్వు వెళ్ళిపోతావా? తేల్చుకోవాల్సినటువంటి వాళ్ళం మనమే ప్రియులారా. ఇక్కడ చెప్పబడతా ఉంది 2వ పేతురులో పేతురు మాట్లాడుతున్నాడు. బిలామంట దుర్నీతి వలన, చెడ్డ నీతి వలన, దేవుని మార్గాన్ని తప్పితే మరి వచ్చే లాభాన్ని ఆశించాడంట. ఏమండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉందామో 5వ వచనంలో చివరిలో, నాకు వేరుగా ఉండి మీరేమీ, అంటే దేవుని మార్గాన్ని, తిన్నని మార్గాన్ని విడిచి, వాక్యాన్ని విడిచిపెట్టి, వాక్యక్రమాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, దేవుణ్ణి, దైవజనుణ్ణి, అందరినీ, దేవుని భక్తుల్ని విడిచిపెట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తే ఎండిపోతావు, జాగ్రత్త. బైబిల్ సెలవిస్తావు. నాకు వేరుగా ఉండి ఏం చేయలేవు, నాకు వేరుగా నువ్వేం చేసినా ఎండిపోతావు. ఎండినటువంటి వాటిని కొమ్మలను తీసుకెళ్ళి ఎక్కడేస్తారంటండి? కాల్చేస్తారు, నరకానికి వెళ్ళిపోతామంట. కాబట్టి ప్రియ పిల్లలారా, పెద్దలారా, యవనస్తులారా, అందరూ గమనించండి. దేవునితో కాకుండా, దేవుని మాటలతో కాకుండా నీ సొంతంగా, నీ సొంత శక్తి చేత ఏదైనా చేద్దామని నువ్వు ప్రయత్నం చేస్తే చాలామంది దేవుడిని ఇన్వాల్వ్ చేయరనమాట. ఇన్వాల్వ్ చేస్తే ఎక్కడ వచ్చే లాభం పోద్దో, ఎక్కడ యథార్థంగా ఉంటే ఈ యొక్క డబ్బు నాకు రాదేమో అంటే నువ్వు చెడును ఆస్వాదిస్తున్నావు, అక్కడ స్వీకరిస్తున్నావు. బిలాము వంటి జీవితం నీకుంది, తస్మాత్ జాగ్రత్త. అట్టి బిలాము చివరికి ఏమయ్యాడో మనందరికీ తెలుసు. సంఖ్యాకాండంలో ఖడ్గముతో చంపబడ్డాడండి. ఖడ్గముతో చంపబడ్డాడు, ప్రవక్త చంపబడ్డాడు. ప్రియులారా గమనించండి, బిలాము వంటి బోధలు ఉన్నాయేమో నీ జీవితంలో, ఒకవేళ ఉన్నాయా? ఆ ప్రాక్టీసెస్ ఉన్నాయా? ఎందుకు ప్రభు ఈ రోజున తెలియపరుస్తున్నాడనంటే మారు మనసు పొందమని, సరి చేసుకోమని. ప్రియులారా, అందరం సరి చేసుకోవాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను, బలను సమీపిస్తాను. 15వ వచనం, అటువలనే నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు, కావున మారు మనసు పొందుము. లేకపోతే దేవుడు అంట వచ్చి యుద్ధం చేస్తాడంట. నా నోట నుంచి వచ్చే ఖడ్గంతో యుద్ధం చేస్తానంటున్నాడు ప్రభువారు. అంటే దేవుడికి చాలా కోపంగా ఉందంట. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంట, ఎట్లాంటి బోధలు ఉన్నాయంట జీవితాల్లో? నికోలాయితుల బోధలంట. ఏంటంటే నికోలాయితు బోధ? ఏమ్మా, బిలాం బోధ విన్నాం. దుర్నీతిని ఆశించేది, పైకి భక్తిపరుడుగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీళ్ళని ఆశీర్వదించంటున్నాడు. కానీ బాలాకు చెప్పినట్టే వెళ్ళాడు ఆ కొండ మీదకి కదండి. పైకి ప్రేయరే, లోపల మాత్రం కుట్ర ఉంది. లోపల పైకి దేవుడు దేవుడు అన్నాడు, లోపల మాత్రం చెడ్డదనాన్ని ఆశిస్తూ ఉన్నాడంట. అటువంటి కపటం, 2 నాలుకల ధోరణి కలిగినటువంటి జీవితం బిలాము బోధలు. ప్రియులారా,
నికోలాయితుల బోధ. అసలు నికోలాయితు ఎవరు అనేటువంటి విషయాన్ని గమనిస్తే ప్రియులారా, మనం గమనించండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యంలో గ్రంథం తీయండి బాబు, బైబిల్ తీయండి, 6వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మా. అక్కడ సంఘంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు భోజనం పెట్టే విషయంలో ఏమైందమ్మా, 7 పెద్దలను ఏర్పాటు చేశారు. ఆ 7 పెద్దల్లో ఎవరున్నారో చూద్దాం. 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండు కొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అనువారిని ఏర్పరచుకొని. ఈ నికోలాస్ అనేటువంటి వ్యక్తి ఎవరు? నికోలాసుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నికోలాయితులు. ఈ నికోలాస్ అనేటువంటి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ను గమనిస్తే అతని గురించి ఏం చెప్తా ఉందండి అక్కడ? ఏముందమ్మా? అతను ఎవరంట? యూదుల మత ప్రవిష్టుడంట, అంతియొకయ వాడంట. ఇతని యొక్క జీవితంలో ఆయన మరి 2 రకాలైనటువంటి బోధలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎన్నుకోబడ్డాడు అక్కడ. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నికోలాస్ని అనుసరించేటువంటి ప్రజలు తర్వాత సమయంలో కూడా ఒక గుంపు బయలుదేరింది. ఏ విధంగా అయితే యేసు ప్రభు తర్వాత అనేక మందిని లీడర్స్గా పెట్టుకొని ఆయా గుంపులు బయలుదేరినాయో, నికోలాస్ అయితే దేవుని భయంలో దేవుని కోసం నిలబడ్డాడు. కానీ నికోలాసుకు సంబంధించినటువంటి అనేక మంది కూడా ఏమిటి అన్నట్లయితే సంకర జాతి వారుగా వారు పరిగణించబడ్డారు. అంటే ఒక ప్రక్క మరి యోధా మతం, క్రైస్తవ మతం, లోక సంబంధమైనటువంటి విషయాలు అన్నీ కలగొలుపు కలిసినటువంటి వాళ్ళే నికోలాయితులు. ప్రియులారా, చాలామంది యేసు ప్రభు నమ్ముతారు. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఆచారాలన్నీ కూడా పాటిస్తారు. అవి వదిలిపెట్టరనమాట. ఒరే ఈరోజు మంగళవారం, అరే ఈరోజు శనివారం, అమ్మో ఈ గంట మంచిది కాదు, ఏమండి ఈరోజు నీసు తినకూడదండి, ఈరోజు అది తినకూడదండి. బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి పరిస్థితులు. నువ్వు ప్రభువుని నమ్మేవేమో, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ వదిలిపెట్టలేకపోతున్నావు. మా అమ్మ ఇలా చెప్పలా, మా నాన్న ఇలా చెప్పలా. ఒకవేళ నీకు హైందవ, ముస్లిం, ఇతర ఆచారాలు నీ జీవితంలో లేవేమో, కానీ ప్రియులరా, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంట్లో పెరిగావో వాళ్ళ పద్ధతులు, ఆచారాలు ఉన్నాయో. మా అమ్మ ఇలా పెంచలా, మేము పొద్దున్న 9ంటికి కానీ లేగం. మా అమ్మ ఇలా పెంచలా, మా అమ్మ 10 గంటలకి పళ్ళు తోముకునేది, మేము అంతే అనేటువంటి బోధలు నువ్వు ఒకవేళ ఉన్నాయేమో. నువ్వు యేసుప్రభుని నమ్మావు, యేసుప్రభుని నమ్మి యేసయ్యను అనుసరించు. యేసుప్రభుని నమ్మలేదా? లోకాన్ని అనుసరించు. ఏమండి, యేసుప్రభు కావాలి, ఏమండి పాత పద్ధతులు కావాలి, ప్రస్తుతం ఉన్నటువంటి లోక పద్ధతులు కావాలి. అన్నీ మిక్సర్ కలిసినటువంటి ఒక మిక్స్చర్ అన్నమాట కదండి. మనందరం స్వీట్ షాప్కి వెళ్ళి మిక్స్చర్ ఇవ్వండి అంటాం. ఆ మిక్స్చర్లో అన్నీ ఉంటాయి, రకరకాలు కదా. శనగపిండితో చేసినటువంటి ఆ పదార్థం ఉంటుంది, పప్పులు ఉంటాయి, ఏమండి అన్నీ కలిపిందే మిక్స్చర్ అన్నమాట అది. ఈ రోజున చాలామంది సంఘాల్లో ఇటువంటి మిక్స్చర్ని కలిగినటువంటి అనుభవాలతో, అటువంటి బోధలతో నింపబడి ముందుకు వెళ్తున్నారేమో. ఈ రోజున ప్రభు నన్ను హెచ్చరిస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉందా? నీ జీవితం ఎలా ఉంది? నీకంటూ ఒక సంఘం ఇచ్చాను, నీకంటూ ఒక కాపర్ని ఇచ్చాను, ఇది వదిలిపెట్టి ఏమండి టీవీలో వాక్యాలు వినొచ్చు, వేరే వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళొచ్చు. నువ్వేది పెడితే అది వినేసేసి దాన్ని బట్టి నువ్వు ఎటు పడితే అటు మోల్డ్ అయిపోతావంటే నువ్వు చివరికి ఎక్కడికి వెళ్ళిపోతావు తెలియదు. గాలికి చెదరగొట్టినట్టుగా ఇటు అటు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటావు అంతే. ఇంకా వినొచ్చు, సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలా వద్దా
అక్కడ కూర్చోవాలా వద్దా? ఈ బోధ సరైందా కాదా? నిన్న కూడా మనం ఉపవాస ప్రార్థనలో విన్నాం. బెరయ్యవారు పౌలు శీలలు చెప్పిన విషయాలనే ఇంటికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకొని పరిశీలన చేసుకున్నారంట, చెక్ చేసుకున్నారంట. ఈ రోజున నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రియులారా, మొదట యేసయ్య మీద ఉన్న ప్రేమ వదిలేసేవేమో. అంతేకాదు, బిలాము వంటి కపటమైనటువంటి బోధను అనుసరిస్తూ ఉన్నటువంటి కపట జీవితంలో ఒకవేళ ఉన్నావేమో, లేదా అట్టివారితో సమ్మతిస్తున్నావేమో. మూడవదిగా, మిక్స్చర్ కలిగినటువంటి రకరకాల పద్ధతులు, ఎక్కడికి వెళితే అక్కడ, ఏడకి వెళితే అక్కడ గ్రూపులు కట్టడం, ఎవరితో మాట్లాడితే వాళ్ళతో కలుబెల్లి మాటలు, సొల్లు మాటలు చెప్పుకోవటం. ఏమండి, అందరితో కలిసిపోయి ఏది పడితే అది మాట్లాడుతూ, ఏది పడితే అది చేస్తూ, అన్ని పద్ధతులు అవలంబించేటువంటి భయంకరమైనటువంటి నికోలాయితుల బోధల వంటి పరిస్థితులు నీ జీవితంలో ఒకవేళ ఉన్నాయేమో. ఒకసారి పరిశీలన చేసుకుందామా? ప్రభు అంటున్నాడు, ఇవి వదిలిపెట్టాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి అని ప్రభువారు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, అక్కడ చూడండి, చివరి మాట మనం చూసి మనం ముగిస్తాం. 16వ వచనం నుంచి, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చిన ఆ నోటి నుంచి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. అది పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. కాబట్టి మనం మారు మనసు పొంది ప్రభువును ప్రేమించడం బిగించేస్తే పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాల్ని తిననిస్తాడు ప్రభువారు. మనం మారు మనసు పొంది బిలాము బోధనల, నికాలయతు బోధనల నుంచి త్రిప్పబడితే, ప్రభు యొక్క మాటకు మనం లోబడితే, ప్రియులరా, మనము ఏం చేస్తామంట? మరుగై ఉన్నటువంటి మన్నాను, మనం పరలోకపు మన్నాను భుజించే అవకాశాన్ని ప్రభు ఇస్తాడు. తెల్ల రాయిని మనకిస్తాడంట, ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు నీకు ఇస్తాడంట. ఇట్టి అనుభవాలు పొందుకునే వారంగా ఉందామా, లేకపోతే తిరస్కరించుకునే వారంగా ఉందామా? వాక్యానికి లోబడే వారంగా ఉందామా, వాక్యానికి మరి విరుద్ధంగా జీవించే వారంగా ఉందామా? మనమే తేల్చుకుందాం. మన జీవితాన్ని పరిశీలన చేసుకొని, మన తప్పిదాలు ఒప్పుకొని, ప్రభువుకు మన జీవితాలు అప్పచెప్పి, ప్రభువా, నేను ఈ రోజు నుంచి నిన్ను ప్రేమిస్తా, నీకు మొదటి స్థానం ఇస్తా, నీ బోధన అనుసరిస్తా, కపటాన్ని తీసివేస్తా, ఎక్కడికి వెళితే అక్కడికి తిరిగిపోయేటువంటి నికోలాయితుల బోధన కాక నీ వాక్యాన్ని, మరి ఆకాశము భూమి గతించినటువంటి చెక్కు చెదరని వంచి స్టాండర్డ్గా ఉన్నటువంటి నీ యొక్క వాక్యాన్ని బట్టి నేను నడుస్తాను ప్రభు అని తీర్మానం చేసుకొని బల్లలో మనం చేయి వేస్తాం. ప్రియులారా, తల వంచి మోకరించినట్లయితే